ఈ వారం ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది ఒక విషయం చెప్పారు. ఈ స్టోరీ గురించి మాకు తెలియదు, ఇలాంటి నర్సెస్ కూడా ఉన్నారా అని. ఆ మాట విన్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గుర్తొచ్చింది. మన ప్రొఫెషన్ గురించి ప్రజలు ఎక్కువగా ఎప్పుడు మాట్లాడతారు? ఒక పాండమిక్ వచ్చినప్పుడు, ఒక డిజాస్టర్ జరిగినప్పుడు, ఒక టెర్రర్ అటాక్ జరిగినప్పుడు, లేదా ఒక సినిమా వచ్చినప్పుడు. అంటే ఏదైనా అసాధారణమైన సంఘటన జరిగినప్పుడు అప్పుడు ఒక్కసారిగా నర్సెస్ అందరికీ గుర్తొస్తారు. న్యూస్లో కనిపిస్తారు, సోషల్ మీడియాలో కనిపిస్తారు, స్టోరీస్గా వినిపిస్తారు. కానీ నార్మల్ డేస్లో ఒక సండే, మండే, ట్యూస్డే మార్నింగ్ 7 o'clockకి డ్యూటీకి వచ్చిన నర్స్ గురించి ఎవరన్నా మాట్లాడతారా? నైట్ షిఫ్ట్ పూర్తి చేసి ఇంటికి వెళ్ళే నర్స్ గురించి, లేదా 12 hours డ్యూటీ తర్వాత కూడా పేషెంట్ ఫ్యామిలీకి ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట తన టైం ఇచ్చిన నర్స్ గురించి. అదే నర్సింగ్లోని ఆసక్తికరమైన విషయం. మన ప్రొఫెషన్లో చాలా గొప్ప పనులు అత్యంత సాధారణమైన రోజులలో జరుగుతాయి. ఒక పేషెంట్ని మొదటిసారి నడిచిన రోజు, ఒక ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన క్షణం, ఒక భయపడిన పేషెంట్ని ప్రశాంతంగా కామ్ డౌన్ చేసిన మాట, ఒక చిన్న అబ్జర్వేషన్ వల్ల పెద్ద సమస్య తప్పిన సందర్భం. ఇవన్నీ హెడ్లైన్స్ కావు, కానీ వాటి వల్ల జీవితాలు మారుతాయి. బహుశా అందుకే నర్సింగ్ని బయట నుంచి పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే మన పని ఫలితాలు కనబడతాయి, కానీ దాని వెనకనున్న యాక్టివిటీ కనపడదు. రికవరీ కనిపిస్తుంది, కానీ దాని వెనక ఉన్న పేషెన్స్ కనిపించదు. పేషెంట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది, కానీ దాని వెనకున్న ఎన్నో చిన్న చర్యలు కనిపించవు. ప్రపంచం నర్సెస్ని క్రైసిస్ సమయంలో గమనిస్తుంది, కానీ నర్సింగ్ యొక్క అస్సలు అందం ఆర్డినరీ డేస్లో ఉంటుంది. ఎవరు చూడని సమయంలో, ఎవరు క్లాప్ చేయని సమయంలో, ఎవరు అప్రిసియేషన్ ఇవ్వని సమయంలో అయినా అదే డెడికేషన్తో పని చేయడంలో ఉంటుంది. మనం ఈ ప్రొఫెషన్ని ఎంచుకున్న కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ కొన్ని అనుభవాలు మాత్రం అందరికీ ఒకేలాగుంటాయి. ఒక పేషెంట్ స్మైల్, ఒక థ్యాంక్ యూ, ఒక ఫ్యామిలీ రిలీఫ్, కొన్నిసార్లు ఏ మాటలు లేకుండా వచ్చిన ఒక చిన్న థ్యాంక్స్. అందుకే అదే నర్సింగ్ని ప్రత్యేకంగా చేస్తుంది. ఈ ఎపిసోడ్ ఎండ్ చేసే ముందు ఒక ఆలోచన. ప్రపంచం క్రైసిస్ సమయంలో నర్సెస్ని గమనిస్తుంది, కానీ ప్రతి ఆర్డినరీ డేని మీనింగ్ఫుల్గా మార్చేది కూడా నర్సే. అది హెడ్లైన్స్లో కనిపించకపోవచ్చు, కానీ ఎవరో ఒకరి జీవితంలో మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆ పర్టికులర్ సేవ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో వై నర్సెస్ ఎమోషనల్లీ ఎగ్జాస్టింగ్, ఎందుకు అలసిపోతారు తొందరగా ఎమోషనల్గా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. టేక్ కేర్. మీరు వింటున్న ఈ వాయిస్ కూడా ఒక నర్స్దే.